సెట్టింగ్ మటుకు సూపర్గా వేశారు, హైలైట్గా ఉంది. ఎందుకంటే సెట్టింగ్ ఇయర్కి మారుస్తూ అంటారు. ఇయర్కి ఎందుకు మారుస్తారంటే కస్టమర్కి ఏమన్నా కొత్తదనం కావాలి కదా, కొత్తదనం లేని కస్టమర్ ఎప్పుడు లోపలికి రాడు. అంటే పాత గేటు పాత పెడితే ముందు స్నేక్స్ పెట్టినారు, స్నేక్స్ జంతువులు, అది ఇప్పుడు కూడా గేట్ డిఫరెంట్గా పెట్టాడు, హైలైట్గా ఉంది. ఒక 3 days లోపల ఓపెన్ అయిపోతుంది. ఓపెనింగ్ రోజు కూడా వీడియో తీస్తాము, చూడండి, హైలైట్గా ఉంటుంది. చూడండి ఎంత డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయో, అంత డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే చూస్తానే కళ్ళు తిరుగుతాయి. ఇంకా ఎందుకంటే పైన కూడా ఎలా పెట్టాడు, డిఫరెంట్గా పెట్టాడు పైన అంతా మోడల్స్ మొత్తం. గొడుగులన్నీను అమ్రుల్లాసు చూడండి, డిఫరెంట్గా ఉంటుంది అంతా. సెల్ఫీలకు కూడా సూపర్గా ఉంటుంది. ఎందుకంటే కపుల్స్ కానీ, ఫ్యామిలీ కానీ, లవర్స్ కానీ, ఓల్డ్ కానీ ఎవరైనా వచ్చి సెల్ఫీలు తీసుకోవచ్చు, హైలైట్గా ఉంటుంది. ఇయర్ హైలైట్గా వేసాడు. మన ఛానల్ని లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇది 3వ గేటు. చెట్లు డిఫరెంట్గా, మనం బస్ స్టాండ్లో కూర్చుంటాం కాబట్టి ఓల్డ్ మోడల్ పెట్టాడు అంతా డిఫరెంట్గా, ఓల్డ్ మోడల్. ఇదంతా వైన్స్కి సంబంధించింది. ఇది డిఫరెంట్గా ఉంటాయి మోడల్స్, అంటే ఓల్డ్ మోడల్ టైపు మనం అప్పుడు చూస్తుంటాం కదా. ఎంత డిఫరెంట్ అంటే అంత డిఫరెంట్గా ఉన్నది, హైలైట్గా ఉన్నది. డిఫరెంట్ మోడల్స్ అంతా. మా పిల్లలు వీడియో చూసినారంటే ఈయన 2 daysకే మళ్ళీ రాళ్ళని చూస్తారు, అంత డిఫరెంట్గా ఉంటుంది మోడల్స్. మొత్తం హైలైట్గా ఉంది. ఎందుకంటే మనం ప్లాట్ఫామ్ మీద నడుచుకుంటూ పోతాం కదా పెద్ద పెద్ద సిటీల్లో, ఆ టైప్ పెట్టారంతా. పెద్ద పెద్ద సిటీల్లో నడుస్తాం కదా, ఆ టైప్ పెట్టాడంతా. మనకు కొంచెం ఐడియా లేదు ఇక్కడెక్కడ ఏమేమి ఉంటుందో. అన్న లేడు, అన్న ఉంటే ప్లాన్ వేసేసి చెప్పదు. అంటే రాజుల కాలంలో, అంటే మనం బ్రిటిష్ వాళ్ళు పరిమాణిస్తున్నారు కదా అప్పుడు, ఆ నాయల ఫోటోలు కూడా ఉన్నాయి ఇక్కడ. బ్రిటిష్ వాళ్ళు, క్రిస్టియన్స్ బొమ్మలు హైలైట్ పెట్టారు. ఓల్డ్ మోడల్ జట్కా హైలైట్ ఉన్నది ఈసారి. ఎంత హైలైట్ అంటే ఎగ్జిబిషన్లో అంత హైలైట్ ఉంది. బటర్ఫ్లై చాలా హైలైట్ ఉంది ఈసారి. సెల్ఫీలకి హైలైట్గా ఉంటుంది, హైలైట్గా పెట్టాడు ఈసారి. ఇంకా ఓపెన్ కాలే, ఒక 3 days లోపల ఓపెన్ అయిపోతుంది. చూడండి ఎంత హైలైట్ అంటే అంత హైలైట్ ఉంది. డిఫరెంట్ ఉంటుంది మోడల్స్. బట్టు గుర్రం మీద వెళ్తున్నాడు, బట్టులు అంటారు కదా. మెయిన్ ఎంట్రన్స్లోకి ఇక్కడ వచ్చాం. మెయిన్ అయినా అవుతుంది, సెకండ్ గేటు హైలైట్గా ఉంటుంది. చూస్తే కళ్ళు తిరుగుతాయి. ఇంకా లైటింగ్ సెట్ చేయలేదు. మెయిన్ మొత్తం ప్రాణం పోసారు ఈడే, హైలైట్గా ఉంటుంది. లైట్స్ వేపిస్తా, 1 నిమిషం మనం సెల్ఫీలు కూడా తీసుకోవచ్చు. బాగా ఎండ కూడా గట్టిగా ఉంది, అంటే 4:30కే స్టార్ట్ అవుతుంది. ఎగ్జిబిషన్లోకి ఎంట్రింగ్ అవుతున్నాం. అంటే ఫస్ట్ గేటు ఒకటే గేట్ ఉంటుంది. ఈసారి బీభత్సంగా చేశారు. మనకు సెల్ఫీలు కానీ ఏవైనా చేసుకోవచ్చు. ఎందుకంటే
సార్ కొత్తదనం చూపించారు. కొత్తదనం ఎందుకంటే కస్టమర్ వస్తే అట్రాక్షన్ ఉండాలి కదా. ఎందుకంటే డబ్బులు అంతా పెట్టి కస్టమర్ లోపలికి వచ్చినప్పుడు ఏం లేకపోతే ఏం చేస్తారు, బయటికి వెళ్ళి బ్యాడ్ నేమ్ చెప్తారు. పూలు కానీ పూల తోట మాత్రం పెట్టినారంతా. సరే హైలైట్గా ఉంటుంది సెల్ఫీలు తీసుకోవడానికి. సెల్ఫీలు డిఫరెంట్ పెట్టారు ఈసారి. ఎంత డిఫరెంట్ కాబట్టి అంత డిఫరెంట్. చూడండి, ఇంకా మనం బయట ఎంట్రీస్లోనే ఉంటాం, లోపలికి వెళ్ళామంటే ఇంకా హైలైట్గా ఉంటుంది. చూడండి చెట్లు, ఏనుగంట, పక్షులంట. సెల్ఫీలు కూడా ఉన్నాయి ఇక్కడ, అంటే మనం ఏదైనా సెల్ఫీలు కూడా తీసుకోవచ్చు. రుద్రంపేట బైపాస్లో సార్ గేట్ హైలైట్గా వేశారు. ఎంత హైలైట్గా వేసాడంటే అంత హైలైట్గా వేసాడు. ఎగ్జిబిషను జాయింట్ వీల్ ఎగ్జిబిషన్.